హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో మన ప్రీవియస్ వీడియోలో ఐయుపిఎస్సి నామిక్లేచర్ ఆఫ్ ఆల్కైన్స్ చెప్పుకుంటున్నాము. సో ఆల్కైన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవాళ డిస్కస్ చేద్దాము. చూడమ్మా. సో ఈ ఆల్కైన్స్ చూడండి, రెండు స్ట్రక్చర్స్ రాశాను. సో రెండు స్ట్రక్చర్స్ రాస్తే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఫార్ములా మనకు తెలిసిందే. ఐయుపిఎస్సికి మొత్తం 5 వర్డ్స్ వాడతాము. సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. నెక్స్ట్ ఒకసారి చూస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ రూట్ వర్డ్ ఐడెంటిఫై చేయాలంటే పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ చైన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఫంక్షనల్ గ్రూపు, లేకపోతే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్న లాంగ్ చైన్ ఏమంటాము? పేరెంట్ చైన్ అంటాము. ఫంక్షనల్ గ్రూపు, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కలిగిన లాంగ్ చైన్నే పేరెంట్ చైన్ అంటాము. సో ఫస్ట్ గా మీరు గమనించండి. సో నేను డైరెక్ట్గా స్ట్రైట్ చైన్ రాసేసాను, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే పేరెంట్ చైన్ అవుతుంది. మనకి ఎక్కడ బ్రాంచెస్ లేవు, అటు పక్క కానీ ఇటు పక్క కానీ కార్బన్స్ కనెక్ట్ అయిన సైడ్ చైన్స్ ఎటువంటి లేవు కాబట్టి సో ఎటువంటి బ్రాంచెస్ లేవు కాబట్టి స్ట్రైట్ చైన్ గా భావించేసాము. సో స్ట్రైట్ చైన్ గా భావించినాక నెక్స్ట్ మనము రూట్ వార్డ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టు అక్కడ మొత్తము 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 కార్బన్స్. 6 కార్బన్స్ కాబట్టి మనము రూట్ వర్డ్ ఏమంటాము? హెక్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేళ్ళకి నెంబరింగ్ అని ఇచ్చినట్టయితే సో నెంబరింగ్ ఏం చేస్తాం మనము? ట్రిపుల్ బాండ్కి ఏం చేస్తాము? సో మనకి ఫంక్షన్ గ్రూప్స్, మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ సేమ్ లేవు కాబట్టి మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ సేమ్ లేనప్పుడు ఏం చేస్తాము? డబుల్ బాండ్కి, ట్రిపుల్ బాండ్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ ఇస్తాం. లోయెస్ట్ నెంబర్ అంటే ఆల్వేస్ 1 కాదు, కుదిరితే 1 ఇస్తాము, కుదిరినప్పుడు లోయెస్ట్ నెంబర్ ఇస్తాం, లోయెస్ట్ పాసిబుల్ నెంబర్. సో ఒకసారి మీరు నెంబరింగ్ చూడమ్మా. మనకి నెంబరింగ్ వచ్చేసరికి 2 సైడ్స్ నుంచి ఇవ్వచ్చు. 2 సైడ్స్ నుంచి చెక్ చేద్దాము ఏ సైడ్ నుంచి మనకి పాసిబుల్ అవుతుంది. సో ఒకే నెంబర్ వచ్చే పని అయితే మనము డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇక్కడ మనకి వచ్చేసరికి ట్రిపుల్ బాండ్స్ మొత్తం 3 ఉన్నాయి, ఇక్కడ. సో ట్రిపుల్ బాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 పొజిషన్లు చెప్పాలి. 3 పొజిషన్లకి ఏం చేయాలి? సమ్ చేసి లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఒకసారి నెంబరింగ్ వచ్చి లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే సో నెంబరింగ్ నేను ఏం చేశాను? లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాను. లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే డబుల్ బాండ్స్ ఎక్కడ ఉన్నాయి చూడమ్మా? 1 2 మధ్య ఉన్నాయి. డబుల్ బాండ్స్ వచ్చేసరికి ట్రిపుల్ బాండ్ వచ్చేసరికి 1 2 కార్బన్స్ మధ్య ఉన్నాయి. ట్రిపుల్ బాండ్ 1 2 కార్బన్స్ మధ్య ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? నెంబర్ వచ్చేసరికి 1 తీసుకుంటాము, ఎందుకంటే 1 వద్ద స్టార్ట్ అయింది. లేకపోతే 1 2లో లోయెస్ట్ ఎవరు? 1. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ట్రిపుల్ బాండ్ 3 4 మధ్య ఉంది, అగైన్ దాంట్లో లోయెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ అగైన్ ఎక్కడ ఉంది? 5 6 మధ్య ఉంది కాబట్టి అగైన్ అక్కడ 5 6లో లోయెస్ట్ ఎవరు? 5. సో ఈ విధంగా ట్రిపుల్ బాండ్స్ ఉన్న ప్లేసులు ఎవరంటే 1 3 5. సో వాటిని కానీ సమ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 9 వస్తుంది. ఇది ఒక విధానం. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే సార్ ఇటు నుంచి వెళ్ళొచ్చు కదా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళవచ్చు. చూద్దాం, ట్రై చేద్దాం. సో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ట్రిపుల్ బాండ్స్ ఉన్న ప్లేసెస్ చూడమ్మా. అగైన్ 1 2 మధ్య ఉంది. 1 2 మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి సో 1 2లో ఎవరు తీసుకుంటాము? లోయెస్ట్ నెంబర్ 1. అదేవిధంగా 3 4 మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది, వాళ్ళలో లోయెస్ట్ ఎవరు? 3. అగైన్ 5 6 మధ్య ట్రిపుల్ బాండ్ ఉంది, అగైన్ లోయెస్ట్ ఎవరు? 5. సో ఈ డైరెక్షన్ నుంచి వెళ్తే సో ట్రిపుల్ బాండ్స్ పొజిషన్ లేకుండా ఉన్నాయి. 1 + 3 + 5 అగైన్ సేమే వస్తుంది. సో ఈ డైరెక్షన్ నుంచి వెళ్ళినా కూడా ఏమవుతుంది? సేమ్ అవుతుంది. 1 + 3 + 5 = 9. సో రెండు డైరెక్షన్ నుంచి సేమ్ వచ్చినప్పుడు, ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఎనీ డైరెక్షన్ ఇస్ ఓకే. రెండు సేమ్ కాబట్టి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు కాబట్టి ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఏదో ఒకటి ఫాలో అవుతాము. నెక్స్ట్ ఉండమ్మా, సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్. ఇక్కడ ఎటువంటి బ్రాంచెస్ లేవు కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ ఏం లేదు. ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ కూడా ఏం లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ వచ్చేసరికి హెక్స్. ఆల్రెడీ 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పేరెంట్ చైన్లో 6 అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి ట్రిపుల్ బాండ్ ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఐన్. మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఏమి లేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమి ఇక్కడ లేదు అని చెప్పుకున్నాం.
మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ ఏమి లేవు కాబట్టి సెకండరీ సఫిక్స్ ఇక్కడ ఏం లేవు చెప్పు. నెక్స్ట్ ఐయుపిఎస్ నేమ్ రాయటమే. సో ఐయుపిఎస్ నేమ్ ఏముంది, సెకండరీ ప్రిఫిక్స్ లేదు, ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ రాసేయటమే హెక్స్. నెక్స్ట్ వచ్చేసరికి హెక్స్ రాసినాక నెక్స్ట్ ఏం రాస్తామా, ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఏముంది, ఐన్. ప్రైమరీ సఫిక్స్ ఏముంది, ఐన్ ఉంది. సో ఈ ఐన్ అంటే ఎవరు, ట్రిపుల్ బాండ్లు. ట్రిపుల్ బాండ్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి 3 ఐన్లు రాయకుండా మనము సో 3 ఐన్లు ఉన్నాయి అని చెప్పి ట్రై అనే పదం వాడతాం. ఏం వాడతాము, సో ఐన్ 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 అని 3 టైమ్స్ రాయకుండా ట్రై అనే పదం వాడతాం. 2 వస్తే ఏం వాడతాము, డై వాడతాము. 4 వస్తే టెట్రా వాడతాము. సో ట్రిపుల్ బాండ్లు 3 వచ్చింది కాబట్టి ట్రై ఐన్. నెక్స్ట్ వచ్చి ఆ ఐన్లు ఏదైతే ట్రిపుల్ బాండ్ ఉన్నాయో వాటి పొజిషన్ చెప్పాలి. సో వాటి పొజిషన్ చూసుకోవడానికి రాసే ఉన్నాను 1 3 5. సో ఈ విధంగా హెక్స్ పెట్టి హైఫన్ పెట్టాలి. ఎందుకంటే వర్డ్కి నెంబర్కి వచ్చేసరికి సపరేట్ చేయడం కోసం హైఫన్ వాడతాము, మరియు 2 నెంబర్స్ని వేరు చేయడం కోసం కామా వాడతాము. హెక్స్ 1 3 5 ట్రై ఐన్. దీని పక్షాన ఈ 1 3 5 ముందు రాసేసి 1 3 5 1 3 5 హెక్స్ ట్రై ఐన్. సో రెండిట్లో ఏదైనా రాయొచ్చు, రెండిట్లో ఏదైనా రాయవచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ చూడమా. నెక్స్ట్ కాంపౌండ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా గమనించినట్టు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫంక్షన్ గ్రూప్స్, మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ ఏమి లేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిపుల్ బాండ్స్. మల్టిపుల్ బాండ్స్ అంటే ఎవరు, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సో ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కూడా మనం ఫంక్షన్ గ్రూప్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో బట్ ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ మేము ఫంక్షన్ గ్రూప్స్ ఎక్కడ కన్సిడర్ చేస్తాము, ప్రైమరీ సఫిక్స్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్ చైన్గా ఎవరు సెలెక్ట్ చేయాలి, సో ఏదైతే ఫంక్షన్ గ్రూప్ ఉండేదో దాన్ని ఇంక్లూడ్ కావాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఏమి లేవు కాబట్టి మనము ట్రిపుల్ బాండ్లు డబుల్ బాండ్లు పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకసారి మీరు దీన్ని గమనించినట్లయితే మీకు సహజంగా C2H5 ఇచ్చారు కదా. C2H5 ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోండి. ఏం చేస్తారు, ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోండి C2H5. సో ఒకసారి ఇక్కడ చూడడం జాగ్రత్తగా. నేను C2H5 కాకుండా ఇంకొంచెం ఈ ఎగ్జాంపుల్ బెటర్గా మీకు అర్థం అవడం కోసం ఇంకో కార్బన్ కూడా యాడ్ చేశాను. దయచేసి అబ్జర్వ్ చేయండి. C2H5 కాకుండా నేను C3H7 రాశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పేరెంట్ చైన్ అనగానే మనం ఏమంటాం, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనుకుంటాము. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనుకోని కార్బన్స్ కౌంట్ చేస్తాను. కానీ ఇక్కడ చూసుకోండి, పేరెంట్ చైన్ అంటే చూసుకోండి తప్పనిసరిగా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కన్నా ముందు ప్రయారిటీ ఏదంటే సో ఫంక్షన్ గ్రూప్ ఆ పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ దాంట్లో ఉండాలి. ఒకసారి మనం మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్గా భావించి మనం ముందుకు వెళ్ళినట్టయితే చూసుకోండి దేంట్లో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తాయి. ఒకసారి దీన్ని పేరెంట్ చైన్గా భావించినట్టయితే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వచ్చినవి 5. దీన్ని పేరెంట్ చైన్గా భావించినట్టయితే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వచ్చినాయి 5. ఒకసారి దీన్ని పేరెంట్ చైన్గా భావించినట్టయితే దీంట్లో కార్బన్ ఆటమ్స్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. సో ఒకసారి దీన్ని పేరెంట్ చైన్గా భావించినట్టయితే మొత్తం 7 కార్బన్ ఆటమ్స్ వచ్చినాయి. సో 7 కార్బన్ ఆటమ్స్ వచ్చినాయి. ఓకే. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా పేరెంట్ చైన్ ఏమనిపిస్తుంది, పేరెంట్ చైన్ అనగానే లాంగ్ చైన్ అంటాము. లాంగ్ చైన్ అనగానే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనుకుంటాము. సో మీరు చెప్పిన ప్రకారం ఒకవేళ 7 కార్బన్స్ ఉన్న దాన్ని పేరెంట్ చైన్గా భావించినట్టయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ ట్రిపుల్ బాండ్ కవర్ అయింది పేరెంట్ చైన్లో. ఇలా పేరెంట్ చైన్ తీసుకున్నా ఈ ట్రిపుల్ బాండ్ కవర్ అయింది. ఇలా పేరెంట్ చైన్ తీసుకున్నా కూడా ట్రిపుల్ బాండ్ కవర్ అయింది. సో ఒక ట్రిపుల్ బాండ్ మాత్రమే కవర్ అయింది. సో ఈ ట్రిపుల్ బాండ్ అనేది కవర్ కాలేదు. కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి,
తప్పని గుర్తుపెట్టుకోండి. మనం ఎలా కవర్ చేయాలంటే పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్ మరియు మాక్సిమం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలి. ఒకవేళ అవి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కావచ్చు, పేరెంట్ చైన్ లో తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పటికీ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. అంటే మల్టిపుల్ బాండ్స్ అంటే ఎవరు? సి డబుల్ బాండ్స్, సి ట్రిపుల్ బాండ్స్ ఇంక్లూడ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఈ పేరెంట్ చైన్ లో ఈ ట్రిపుల్ బాండ్ ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఏదైతే ఇక్కడ రాసామో ఆ పేరెంట్ చైన్ లో రెండు మిస్టేక్, కాబట్టి మనం పేరెంట్ చైన్స్ మార్చాలి. పేరెంట్ చైన్ ఏం చేయాలి? సో ఈ రెండు కవర్ అయ్యే విధంగా చూడాలి. సార్ ఆల్వేస్ ట్రిపుల్ బాండ్స్ కవర్ అవుతాయా? ఆల్వేస్ కవర్ కావు. మాక్సిమం పాసిబుల్ అయ్యే విధంగా కవర్ చేస్తాము. సో ఇక్కడ మాక్సిమం పాసిబుల్ అయింది కాబట్టి దీన్ని కూడా కవర్ అయ్యే విధంగా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేద్దాం. సో పేరెంట్ చైన్ వచ్చేకి మాక్సిమం మల్టిపుల్ బాండ్స్ కవర్ అయ్యే విధంగా పేరెంట్ చైన్ దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో దీన్ని పేరెంట్ చైన్గా సెలెక్ట్ చేసినట్టయితే చూసుకోండి, ఈ ట్రిపుల్ బాండ్ పేరెంట్ చైన్లో కలిసింది. ఈ ట్రిపుల్ బాండ్స్ రెండు కార్బన్స్ పేరెంట్ చైన్లో కలిసినవి. కాబట్టి ఈ పేరెంట్ చైన్ బెస్ట్ చైన్. ఎందుకంటే ట్రిపుల్ బాండ్స్ అంటే ఎవరు మనకి? సో ఫంక్షనల్ గ్రూప్స్గా భావించి సో రెండు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసాము. ఎప్పుడైతే ఈ పేరెంట్ చైన్ ఇది భావిస్తామో ఈ రెండు ఏమవుతుంది? బ్రాంచెస్ అవుతుంది. ఈ రెండు మనకి బ్రాంచెస్గా మారిపోతాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ ఈ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే నెంబరింగ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటి యొక్క పొజిషన్ చెప్పాలి. ఇక్కడ మనం పొజిషన్లు ఎవరికి చెప్తామంటే అందరికీ చెప్తాము. ఫంక్షనల్ గ్రూప్ చెప్తాము, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ చెప్తాము, మరియు సైడ్ చైన్స్, బ్రాంచెస్, సబ్స్టిట్యూషన్స్ అందరికీ చెప్పాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 కార్బన్స్ మధ్య ఉంది కాబట్టి ఏ నెంబర్ తీసుకోవాలి? 1. నెక్స్ట్ చూడండి, ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది? 5th కార్బన్ మీద ఉంది. ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది? 5th కార్బన్ మీద ఉంది. మరియు ఇంకా సో ఫంక్షన్ గ్రూప్స్ అయిపోయినాక ఏం చూడాలి? బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? 4th కార్బన్ మీద ఉన్నాయి. 4th కార్బన్ మీద బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఆ పొజిషన్ యొక్క సమ్ చేయాలి. సో ఒకసారి సమ్ చేస్తే సో ఎక్కడ నెంబర్స్ ఎవరెవరు వస్తారమ్మా? 1. ఫస్ట్ ఎవరు వస్తారు? 1 ప్లస్ 1 తర్వాత నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ ఎవరు వచ్చారు? 4th కార్బన్ మీద 2 సబ్స్టిట్యూషన్ వచ్చినాయి. 2 వచ్చినాయి కాబట్టి 4ని 2 సార్లు రిపీట్ చేసి సమ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేకి ట్రిపుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? 5th కార్బన్ మీద వచ్చింది. సో ఒకసారి దీన్ని సమ్ చేసినట్టయితే మొత్తం ఎంత వస్తుంది మనకి? సో మనకి 14 వస్తుంది. నెంబరింగ్ ఈ డైరెక్షన్ అయితే సో నెంబరింగ్ ఆ డైరెక్షన్ ఎందుకు? ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా. నెంబరింగ్ ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళకూడదు? చూద్దాం, చెక్ చేయడం ప్రతిదీ. అలాగే నెంబరింగ్ ఇద్దాం. ఒకసారి ఈ డైరెక్షన్లో నెంబరింగ్ ఇస్తే ట్రిపుల్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి చూడమ్మా. ఫస్ట్ వచ్చేది 1 2 కార్బన్స్ మధ్య ఉన్నాయి. 1 2 ఏం తీసుకుంటాము? 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ట్రిపుల్ బాండ్ 5 6లో ఉంది. 5 6లో ఏ నెంబర్ తీసుకుంటాము? 5 తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేకి ఎక్కడెక్కడ తీసుకున్నాము? సో ట్రిపుల్ బాండ్స్ 1,5 పొజిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఈ బ్రాంచెస్ చూడండి. ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? సో బ్రాంచెస్ ఈ సైడ్ నుంచి నెంబరింగ్ ఇస్తే 1 2 3. సో 3rd కార్బన్ మీద 2 టైమ్స్ ఉన్నాయి. సో బ్రాంచెస్ 3rd కార్బన్ మీద 2 టైమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3rd కార్బన్ని సమ్ చేయాలి. సో 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ రాశాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సమ్ చేసినట్లయితే మనకి అర్థమైపోతుంది ఎంత వస్తుంది? 12. సో మనకేం కావాలి? లోయెస్ట్ సమ్ రూల్ తీసుకోవాలి. లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారము ఇదేమవుతుంది? కరెక్ట్ అవుతుంది. ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం నెంబరింగ్ వచ్చేకి బోత్ సైడ్స్ నుంచి ఇచ్చుకొని ఎక్కడైతే లోయెస్ట్ సమ్ వస్తుందో అక్కడ మనం ప్రిఫర్ చేయాలి. లోయెస్ట్ సమ్ వచ్చినప్పుడు అన్నింటినీ కౌంట్ చేయాలి. అన్నింటినీ అంటే ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ యొక్క పొజిషన్స్ మరియు బ్రాంచెస్ లేకపోతే సబ్స్టిట్యూట్స్. జాగ్రత్తగా చూడండి ఎవరెవరు వస్తారు పొజిషన్లు? ఫంక్షనల్ గ్రూప్స్,
నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్, నెక్స్ట్ ఎవరు బ్రాంచెస్, ఇంకెవరు ఉంటే సబ్స్టిట్యూట్స్. ఈ అందరి యొక్క పొజిషన్ను సమ్ చేస్తే ఎవరైతే లోయెస్ట్ ఇస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నెంబరింగ్ మనకి ఇది కరెక్ట్ నెంబరింగ్ కాబట్టి రాంగ్ నెంబరింగ్ తీసేస్తాం. ఓకే, రాంగ్ నెంబరింగ్ తీసేసాను. రాంగ్ నెంబరింగ్ తీసేసినాక ఇప్పుడు యూపీఎస్ నేమ్ రాద్దాం. సో ఐయూపీఎస్ నేమ్ రాసినట్టే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఐయూపీఎస్ నేమ్ వచ్చారు. ఇప్పుడు జాగ్రత్త చూడమ్మా, దీనికి ఆల్రెడీ రాసాము, చూపేస్తాం మన కన్వెంట్ కోసం. ఇప్పుడు ఐయూపీఎస్కి వచ్చారు. ఫస్ట్ ఏం చూడాలి? రూట్ వర్డ్. రూట్ వర్డ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మనకి ఇక్కడ రూట్ వర్డ్లో వచ్చేసరికి 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కాబట్టి ఏమొచ్చింది? హెక్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్ లేకపోతే సైడ్ చైన్స్ ఆర్ సబ్స్టిట్యూషన్స్. ఈ రెండు బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ యొక్క నేమ్స్ చూసుకొని జాగ్రత్తగా. ఇక్కడ ఒకటేముంది? సో థర్డ్ కార్బన్ మీద ఇక్కడ ఏముంది? బ్రాంచ్. సో ఒక CH3 ఉంది. ఒక CH3 ఉంటే ఏమంటాం? మెథైల్. మరియు ఆ మెథైల్ యొక్క పొజిషన్ చెప్పాలి. సో మెథైల్ యొక్క పొజిషన్ ఏంటి? థర్డ్ కార్బన్ మీద లొకేట్ అయింది. 1 2 3 థర్డ్ కార్బన్ మీద లొకేట్ అయింది కాబట్టి సో 3 మెథైల్ రాయాలి. సో ఏం రాయాలి? 3 మెథైల్ రాయాలి. అదేవిధంగా థర్డ్ కార్బన్ మీద మరలా ఇంకొక బ్రాంచ్ ఉంది. సో థర్డ్ కార్బన్ మీద ఇంకొక బ్రాంచ్ ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ మొత్తం 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ మరియు మొత్తం ఫార్ములా ఏమవుతుందంటే C3H7 అవుతుంది. C3H7 ఏమంటాం అంటే ప్రొపైల్ అంటారు. సో ఈ విధంగా మనకి సెకండరీ ప్రిఫిక్స్ మొత్తం 2 ఉన్నాయి. 3 మిథైల్, 3 ప్రొపైల్. 2 ప్రిఫిక్స్ వచ్చింది సెకండరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి సైక్లిక్ కాంపౌండ్ కాదు కాబట్టి మనకి అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్గా ప్రైమరీ సఫిక్స్కి వస్తే మనకి ట్రిపుల్ బాండ్ కాబట్టి ఐన్ వస్తుంది. సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ లేవు కాబట్టి దాని గురించి మనము రాయము. ఒకసారి మీరు గమనించినట్టే సెకండరీ సఫిక్స్ ఇక్కడ మనకు మెయిన్ ఫంక్షన్ గ్రూప్స్ ఏం లేవు కాబట్టి దాన్ని వదిలేసాము. ప్రైమరీ సఫిక్స్ మీరు గమనించినట్టే ఐనే, కానీ 2 వచ్చింది కాబట్టి మనం ఏం రాస్తామంటే డై ఐన్ రాస్తాము. ఏం రాస్తాము? డై. 2 ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ బాండ్ 2 ఉన్నాయి కాబట్టి డై ఐన్ రాస్తాము. మరియు వాటి యొక్క పొజిషన్ కూడా చెప్పాలి. సో పొజిషన్ వచ్చేలా చూడండి, నెంబరింగ్ ఇచ్చాము ఆల్రెడీ. 1 2లో 1 తీసుకుంటాము లోయెస్ట్ నెంబరు, మరియు 5 6 లోయెస్ట్ నెంబర్ 5 తీసుకుంటాము. కాబట్టి ఏమవుతుందమ్మా? 1,5 డై ఐన్ అవుతుంది. నెక్స్ట్ ఐయూపీఎస్ నేమ్ రాయటం అంటే ఏంటి? మొత్తాన్ని కలిపి రాయటమే. మొత్తాన్ని కలిపి రాస్తే చూసుకోండి. సో ఫస్ట్ ఎవరు వస్తారు? సెకండరీ ప్రిఫిక్స్ వస్తారు. సెకండరీ ప్రిఫిక్స్ లో ఎలా రాయాలంటే ఆల్ఫాబెటికల్ చూసుకోవాలి. ఒకటేమో ప్రొపైల్లో P, ఇంకొకటేమో మెథైల్లో M. సో M మరియు Pలో ఫస్ట్ ఆల్ఫాబెట్ M కాబట్టి ఫస్ట్ MA రాస్తాము. సో ఈ విధంగా మనం సెకండరీ ప్రిఫిక్స్ రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్గా రూట్ వర్డ్కి వెళ్తాం. హెక్స్. హెక్స్ తర్వాత ఏంటి? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఏమిటమ్మా? 15 డై ఐన్. సో ఇక్కడ వర్డ్ అయిపోయింది, నెంబర్ వస్తుంది కాబట్టి 1కి హైఫన్ పెడతాం. సో వర్డ్ అయిపోయి నెంబర్ వచ్చింది కాబట్టి హైఫన్ పెట్టాము. నెంబర్ తర్వాత నెంబర్ వస్తే కామా పెట్టాలి. 2 నెంబర్స్ని వేరు చేయడం కోసం కామా వాడతాము. బట్ గుర్తుపెట్టుకోండి, నెంబరు వర్డ్ సపరేట్ చేయడం కోసం హైఫన్ వాడతాము. అగైన్ నెంబర్ వర్డ్ హైఫన్ వాడాం. సో ఈ విధంగా 3 మిథైల్. సో ఈ విధంగా 3 మిథైల్, 3 ప్రొపైల్, హెక్స్ 15 డై ఐన్. సో ఒకసారి మీరు గమనించినట్లయితే సో ట్రిపుల్ బాండ్స్ మరియు డబుల్ బాండ్స్ 2 లేదా అంతకంటే పెంచుకు వస్తే రూట్ వర్డ్లో చేంజ్ వస్తుందని చెప్పుకున్నాము. సో హెక్స్ కాస్త ఏమవుతుంది? హెక్సా. సో సింగిల్ ఏ వస్తే సింపుల్గా హెక్సీన్ రాస్తాము. సో 2 లేదా అంతకంటే పెంచు వస్తే రూట్ వర్డ్లో మాడిఫై అవుతుందని చెప్పుకున్నాము, డబుల్ బాండ్కి ట్రిపుల్ బాండ్కి. కాబట్టి హెక్సా 15 డై ఐన్ అవుతుంది నేమ్. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్టయితే సో మీకు అర్థమవుతుంది కదా. సో లైన్ స్ట్రక్చర్ రాశాను. లైన్ స్ట్రక్చర్ మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. సో ఈ కార్నర్లో ఉన్నట్టు CH3 ఉన్నట్టు, సో ఈ కార్నర్లో CH3 ఉన్నట్టు,
అదేవిధంగా ఈ కార్బన్లో కూడా ఏమంటూ CH3. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నట్టు CH2, ఎందుకంటే 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ఇంకా హైడ్రోజన్స్ 2 మాత్రమే ఉంటాయి. సో 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి కాబట్టి బోత్ సైడ్స్ 2 మాత్రమే ఉంటాయి హైడ్రోజన్స్. ఇక్కడ ఏముంటుంది CH3. సో ఒకసారి మీరు పేరెంట్ చైన్ గమనించట్లయితే పేరెంట్ చైన్ చూడమ్మా. పేరెంట్ చైన్లో చెప్పుకున్నాము మోర్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్ లేకపోతే మోర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్ ఉండాలి. సో డైరెక్ట్గా ఒకసారి మీరు గమనించట్లయితే పేరెంట్ చైన్ ఇలా తీసుకున్నట్టయితే ఒకసారి గమనించండి కార్బన్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయంటే సో 7 కార్బన్స్ వస్తున్నాయి స్ట్రైట్గా తీసుకుంటే. సో స్ట్రైట్గా తీసుకుంటే 7 కార్బన్స్ వస్తున్నవి. సో 7 కార్బన్స్ వస్తున్నప్పుడు సో పేరెంట్ చైన్లో ఏమవుతుందంటే ఈ ట్రిపుల్ బాండ్ ఇంక్లూడ్ అవుతుంది, కానీ ఈ ట్రిపుల్ బాండ్ మిస్ అవుతుంది. ఈ ట్రిపుల్ బాండ్ ఏమవుతుంది మిస్ అవుతుంది. కాబట్టి పేరెంట్ చైన్ ఏదైతే తీసుకున్నామో అది రాంగ్ అవుతుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రిపుల్ బాండ్స్ ఫంక్షన్ గ్రూప్స్ కవర్ అవ్వాలి. కాబట్టి మనం పేరెంట్ చైన్ వచ్చేకి ఇది కూడా కవర్ అయ్యే విధంగా చూడాలి. అన్ని కేసుల్లో కవర్ అవుతుందా అని కాదు, ఈ కేసులో కవర్ చేయొచ్చు, మిగతా కేసులో కవర్ కాకపోవచ్చు. సో మనం ఈ విధంగా మనము పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ట్రిపుల్ బాండ్ కవర్ అయింది, ఆ ట్రిపుల్ బాండ్ కవర్ అయింది. సో ఇప్పుడు కార్బన్ ఆటమ్స్ కౌంట్ చేస్తే మనకి సో ఇలా కౌంట్ చేసినా కూడా మనకి 7 కార్బన్ ఆటమ్స్ వస్తాయి. 7 కార్బన్ ఆటమ్స్ వస్తే మనకి 7 కార్బన్ ఆటమ్స్ వస్తే మనకి ఏమవుతుంది, మన రూట్ వర్డ్ హెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేళ్ళకి నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ వచ్చేళ్ళకి మీ ఇష్టం. సో ఎటు నుంచి ఇచ్చినా కూడా చెక్ చేసుకోవడమే మనం అల్టిమేట్గా. సో ఉదాహరణకి ఈ డైరెక్షన్ ఇస్తే నెంబరింగ్ చూడమ్మా. సో ఎక్కడెక్కడ వస్తున్నవి ఎవరెవరు బ్రాంచెస్ కానీ ఫంక్షన్ గ్రూప్స్ కానీ డబుల్ బాండ్స్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ. సో ఉదాహరణ నెంబరింగ్ ఈ డైరెక్షన్ ఇస్తే సో నెంబరింగ్ ఈ డైరెక్షన్ ఇస్తే ఫస్ట్ ట్రిపుల్ బాండ్ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ ట్రిపుల్ బాండ్ వచ్చేళ్ళకి 2nd కార్బన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేళ్ళకి ట్రిపుల్ బాండ్ తర్వాత ఇక్కడ ఏముంది బ్రాంచ్. ఇదేంటి బ్రాంచ్ ఎక్కడ ఉంది 4th కార్బన్ మీద. ఇది బ్రాంచే కదా. సో ఇది పేరెంట్ చేయనప్పుడు ఇది కూడా ఏమవుతుంది బ్రాంచ్ అవుతుంది. సో అగైన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది 4th కార్బన్ మీద ఉంది, అగైన్ మరి 5th కార్బన్ మీద కూడా ఉంది. నెక్స్ట్ 5th కార్బన్ అయిపోయినాక నెక్స్ట్ ఏముంది 6th కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ ఉంది. ఒకసారి దీన్ని సమ్ చేసినట్టు ఎంత వచ్చింది 17 వచ్చింది. దీన్ని సమ్ చేస్తే 17 వచ్చింది. ఇది ఒక నెంబరింగ్. సో నెంబరింగ్ సార్ ఆ డైరెక్షన్ చెందుకు ఇవ్వాలి, ఈ డైరెక్షన్ చెప్పచ్చు కదా, చెక్ చేద్దాం. సో ఇటు నుంచి నెంబరింగ్ ఇద్దాం. సో ఇటు నుంచి నెంబరింగ్ వస్తే ఫస్ట్ ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది ఫస్ట్ కార్బన్ మీద 1-2 కార్బన్స్ మధ్య 1-2 కార్బన్స్ మధ్య ఉంది. 1-2లో లోయెస్ట్ ఎవరు 1. ట్రిపుల్ బాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఉన్నమా 3rd కార్బన్ మీద ఏముంది బ్రాంచ్ ఉంది. సో 3rd కార్బన్ మీద ఏముంది బ్రాంచ్. నెక్స్ట్ 4th కార్బన్ మీద ఏముంది బ్రాంచ్. నెక్స్ట్ 5th కార్బన్ మీద ఏముంది ట్రిపుల్ బాండ్. 5th కార్బన్ మీద ఏముంది ట్రిపుల్ బాండ్. 5-6 కార్బన్స్ మధ్య ఉన్నాయి. 5-6లో లోయెస్ట్ 5 కాబట్టి 5th కార్బన్ మీద తీసుకుంటా. ఒకసారి దీన్ని సమ్ చేస్తే ఎంత వచ్చింది 13. సో 17 వచ్చి ఒకటేమో 17 ఇంకొకటి వచ్చేళ్ళకి 13. సో మనకేం కావాలి లోయెస్ట్ సమ్. సో లోయెస్ట్ చేస్తే ఉన్న లోయెస్ట్ ఎవరు 13 లోయెస్ట్ కాబట్టి ఇది కరెక్ట్ నెంబరింగ్ అవుతుంది. 17 అనేది 13తో పోల్చుకుంటే హైయెస్ట్ కాబట్టి అది రాంగ్ నెంబరింగ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ నెంబరింగ్ ఉంచుకొని రాంగ్ నెంబర్ తీసేద్దాం. ఓకే. సో కరెక్ట్ నెంబరింగ్ ఉంచుకొని రాంగ్ నెంబర్ తీసేసాను. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు బ్రాంచెస్ సబ్స్టిట్యూషన్స్. బ్రాంచెస్ ఎవరో చెక్ చేసుకోండి. 3rd కార్బన్ మీద బ్రాంచ్ ఏముంది 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఒకసారి చూస్తే ఫార్ములా ఉంది C2H5. 2 కార్బన్స్ C2 హైడ్రోజన్స్ 3+2. C2H5 అంటే ఏం చెప్పుకున్నాం ఇథైల్. సో ఇథైల్. సో ఒక బ్రాంచ్ వచ్చి ఇథైల్. మరి దాని పొజిషన్ చెప్పాలి. సో పొజిషన్ ఎక్కడ ఉంది 3rd కార్బన్. సో ఆన్ 3rd కార్బన్ ఇథైల్ గ్రూప్ ఈజ్ ప్రెసెంట్
అగైన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఫోర్త్ కార్బన్ ఏముంది? CH3. ఫోర్త్ కార్బన్ CH3 కాబట్టి CH3 ఏమంటాం? మిథైల్. సో కాబట్టి ఏమంటాం? 4 మిథైల్. నెక్స్ట్ రూట్ వర్డ్ రాసుకున్నాము. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ వచ్చాక మనకు తెలిసింది ఐన్. సో ఐన్ కూడా ఎన్ని ఉండేవి? 2 ట్రిపుల్ బాండ్ ఉండేవి కాబట్టి డై ఐన్ రాస్తాం. డై ఐన్. మరియు వాటి యొక్క లొకేషన్స్ కూడా రాస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయి? 2 ఐన్లు అన్నావు. ఎక్కడ? ఒకటి వచ్చి ఫస్ట్ కార్బన్, ఇంకొకటి వచ్చేసరికి 5th కార్బన్. సో ఈ విధంగా ఫస్ట్ కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ ఉంది, మరియు 5th కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఈ విధంగా మనం 1,5 డై అని రాస్తాం. సో మొత్తం కంబైన్ చేసి రాయండి. మొత్తం కంబైన్ చేసి రాస్తే ఏమైంది చూడండి. ప్రిఫిక్స్ రాసేప్పుడు ఒకటేమో ఎంతో స్టార్ట్ అవుతుంది, ఒకటి ఈతో స్టార్ట్ అవుతుంది. 2 ప్రిఫిక్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్రిఫిక్స్ నెంబరింగ్ కూడా అయిపోయింది. నెంబరింగ్లో మార్పు ఏం లేదు, నెంబరింగ్లో ఎటువంటి మార్పు లేదు. రాసేటప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ రాస్తాం. సో ఎంకి లోయెస్ట్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే ఈకి హైయెస్ట్ నెంబర్ ఇవ్వాలి, అటువంటి రూల్ లేదు. నంబరింగ్ ఇచ్చేసినాక ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరు? ఫస్ట్ ఆల్ఫాబెట్ ఈ కాబట్టి ఈ రాస్తాం. సో సెకండరీ ప్రిఫిక్స్ రాసేసాము 2 ప్రిఫిక్స్లో. నెక్స్ట్ వచ్చేళ్ళకి రూట్ వర్డ్ రాసాము హెప్ట్. నెక్స్ట్ వచ్చేళ్ళకి 1,5 డై. 1,5 డై. సో ఈ విధంగా యూపీఎస్సీ నామినిక్లేచరు మనము ఆల్కైన్స్కి చెప్పుకున్నాము.